5 ఐటమ్ వస్తాయి ఒకటి 5 ఐటమా మళ్ళీ మీద డిజైన్. రాగి జావ అంటే ఇట్లా ఇట్లా తయారు చేసుకోవాలి. నువ్వేమో పలసంగా చేస్తావు, నీళ్లు 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 చేస్తావు. ఇట్లా ఉండాలి రాగి జావ, తెలుసా? రాగి జావ తాగుతున్నా. ఏమేమి ఉంటాయి అన్న మీ దగ్గర? రాగి జావ, తిప్పతిగా కషాయము, జొన్నది, జొన్న జావ, ఇది కషాయం బోర్డింగ్. షుగర్ కంట తగ్గేది అంటుందంట. తిప్పతిగా ఒక్కసారి తాగుతుంది. అది నీకు ఎంతో 300 ఉందా 200 ఉందో దాని 200 ఉండే వారం రోజులు తాగాలి దాన్ని. ఆ వారం రోజులు తాగితే దాని రిజల్ట్ అన్నది నీకు తెలుస్తుంది. నీకేదన్నా మన ఇప్పుడు బాడీలో 4 ఏళ్ళ నుంచి మన ఇదే బాధ. రోజు పెడతారా మీరు? 2 ఒకటి మొలకలు 50 అవుతుంది. మన బతికిదే అమ్మ. దేవుందా బతుకుతున్నాం. ఒక్కొక్క రోజు నడుస్తుంది, ఒక్కొక్క రోజు అంతే తగ్గుతుంది. ఇలా షూటింగ్ నడిచింది బాగానే ఉంది. 20 రూపీస్ ఇంకే తక్కువ 20. అట్లా ఉండాలి మరి రాగి జావ అంటే, అది బలం. ఇట్లా ఉంటేనే ఇవాళ రేపు పిల్లలు తాగుతున్నారు ఇష్టపడి. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీ ఉల్లిగడ్డ వేయించుకొని తాగుతారు, కొంతమంది ప్లేన్ తాగుతారు. అది మిక్స్ చేయండి చాలా మంది ఐటమ్స్ చేశాడండి. దగ్గర 5-6 ఐటమ్స్ చేసాడు. ఎంత బాగున్నాయి. 20 రూపీస్ అంటే చాలా చీపే. పాప అతనికి ఏం లాభం వస్తుందో కానీ 25 కూడా చేయొచ్చు. సార్ మీ ఉల్లిపాయ, కొత్తిమీర, సూపర్. ఎన్ని వేస్తానమ్మ కడుపులో బిర్యానీ వేసిన. బిర్యానీ అయితే ఇంకేం తెలివా? తర్వాత కలుపు కలుపు మిక్స్ చేసుకుంటే బాగుంది టేస్ట్. ప్లేస్ పోలేదా? బాగుంది. కూర్చోవచ్చు. ఇది చూస్తానమ్మా. వరకులతో ఎక్కడికి ప్లేస్ చెప్తున్నారు వాళ్ళకి? కృష్ణకాంత్ పార్కు నన్ను తిన్నేమో తృప్తి కానీ కృష్ణకాంత్ పార్క్ అందరూ మీరు ఫేమస్ అండి. మీరు మాట్లాడితే మాకు మస్తు ఆమె మాట్లాడితే పబ్లిక్ టాక్ వస్తాయి. మాతో విరక్తి పుడుతుంది ఏమో మాట్లాడుతుంటే. లేదు సార్, చూస్తామా వీడియోని డైలీ చూస్తాం. నా వీడియోల వల్ల 50,000 60,000 70,000 కొట్టుకుంటాడు. డైలీ చూస్తాం వీడియో. నాకు ఇచ్చేది 5,000. మీరు ఫుడ్ ఎక్కడెక్కడ తింటారు, ఏమేమి చేశారు అన్నీ చూస్తాను. అనిపిస్తాంటమ్మా. నిమ్మపండు రసం ఉందా? కొంచెం ఏరా. ఎవరు ఏది కావాలంటే అది అడుగుతుంది. ఆ నిమ్మపండు రసం ఏమీ అలవాటు చేసింది. ఓకే లాస్ట్ చివరి నేను తీస్తాను. పర్వాలేదు తినేస్తున్నామా? తినేస్తుంది. చేదొస్తుంది ఒక్కసారి పడ్డాయంటే దాన్ని మనం టేస్ట్ అంత తినేస్తుంది. ఆమెకు అట్లేముండదండి, ఆమెకు అట్లేమనిపి తినేస్తుంది. పచ్చ గడ్డి పెట్టి తినేస్తుంది ఆమె, తెలుసా నీకు? మీరు గడ్డి ఏదైనా ఇస్తే కూడా అది మంచిది అంటే సరే తినేస్తుంది. తెచ్చిపోతున్నావు మరి. పచ్చ గడ్డి పెట్టి తినేస్తుంది. అమ్మ చూడుగా పొట్టేడింది. షార్ట్ బిల్ ఉన్నావు రాజు. ఇదంతా అది తీసినట్టు పట్టే ఉన్నాయి. అవి ఇంకా అప్లోడ్ చేసుకోలేము. కూర్చోడం కంటే వీడియో ఇంపార్టెంట్ మాకు. పల్లీలు బాగున్నాయి. చల్లండి, ఎందుకు చాలు చాలు.
ఇష్టం వచ్చింది మరీ చదువుతారు తినాల్సింది. పల్లీలు బాగుంది. ఇదేంటిది? అది అయిపోయింది సార్. ఏంటిది? అదే రాయిజావ జొన్న జావ రాయిజావ చిన్న చావన ఇది. మీరు రోజు చేసుకొచ్చుకుంటారా? రోజు తీసి పెట్టారా? అప్పుడు పోతుంది అంత మొత్తం అమౌంట్ పోతాం. 4 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ. డైలీ బిజినెస్ బాగుంది. సాయంత్రం వరకు పెడతారా? మీరు ఎన్నోసార్లు వచ్చారు మేడం ఇక్కడికి, కానీ మేము పొద్దున బాగుండే ఈ టైం వరకు వెళ్ళిపోతాం. రోజు ఉంటాం పొద్దున 6 గంటల నుంచి 11 వరకు ఉంటాం. ఈ రోజు కొంచెం లేట్ ఉంది కాబట్టి అయిపోయింది. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఫుడ్ ఎట్లుంది ఇప్పుడు చెప్పు. చాలా బాగుందండి. ఒక అతను కూడా చాలా మంచి ఐటమ్ చేసేటప్పుడు మాకు అన్నీ ఎక్కువ వేసాడండి. మంచి అతను. ఆ ఫ్యామిలీ అంతా 200 చల్లగా ఉండాలి, వ్యాపారం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే తింటున్నందుక ఫ్రీగా పెట్టినాడు కదమ్మా నీకు. ఫ్రీగా ఏం పెట్టలేదు, నువ్వు ఇచ్చే 20 రూపాయలు. తర్వాత ఐటమ్స్ ఎక్కువ వేసాడు. కానీ ఆయనని Items బాగానే ఆకలి అవుతుంది ఏమన్నా కొంచెం పెట్టండి అని అడిగిన వాళ్ళని, వాళ్ళు అడిగిన మూలంగా నీకు పెట్టినారు. మళ్ళీ ఎందుకమ్మా పద్ధతులు చెప్తూ? తప్పు కదా అట్లా. నన్ను ప్రశాంతంగా తిన్నే రాజు. ఆకలి వేస్తుంది అన్న పోనీ ఏదో అని అమ్మమ్మ హీరో చూస్తున్నాడమ్మ, హీరో హీరో సినిమా హీరో హీరో జై కొట్టలు జై కొట్టు జై జై అని. ఇలాంటి వాళ్ళు 90 మంది చూశాను, అలాంటి వాళ్ళు 1,00,000 మంది చూశాను. నేను ఏం చూడను, నువ్వు చూడు అవసరం అయితే. అదేంటి 35 లక్షలు? 45 లక్షలు అది పాలసీ చేసుకుంటా అమ్మ. 35. 45 అమ్మ. హెయిర్ కటింగ్ చెప్తున్నావా? ఇదంతా పైన స్టైల్ అది. పిచ్చుకలు దాక్కుంటాయని చేశాను. పిచ్చుకలు దాక్కుంటాయని చేశాను. అవునా? అక్కడ దానికి ప్లేస్ ఇచ్చినావా? ఇలా తిండి తింటున్నావు కదా రోడ్లో ఉంటే, నీకు ఏమనిపిస్తుందమ్మా? గేదెలా తింటున్నావు కదా, ఏమనిపిస్తుంది నీకు? పరిరక్షణ చేసామనుకో మరి బాగుండదు. గేదెలు అంటే నీకు తక్కువ అనుకున్నావా? పాలు ఇచ్చే తల్లులు అవి. గేదెలు అంటే ఏమనుకున్నావు? వాటి గురించి వాటి విలువ నీకు ఏం తెలుసు? పశువులు అంటే మాకు ప్రాణం తెలుసా? రోజు పొద్దుగా లేచి పచ్చగడ్డ వేస్తాము, పాలు విండుతాము, నీళ్ళు పోస్తాము, కుడితే పెడతాము తెలుసా? ఏంటి నీకు అది తక్కువ పాపం అమెరికా వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారు. కానీ మనం చెప్పాం పర్సనల్. ఇవాళ షేర్లు పంపితే లక్ష్మి గారు అసలు బంగారు తల్లి మీరు. అమెరికా మేడం గారా? వేయాలమ్మ పప్పులు చూడు. నీ మీద ప్రేమతో అభిమానంతో ఇస్తున్నాడు పప్పులు. అలా నీకు నష్టం వస్తుంది అని ఎందుకు వేస్తావు? ఊకే దేవుడు ఇస్తాడన్న అది ఆ నమ్మకం ఉండాలి. బంగారం ఇక్కడ వస్తుంది దాన్ని మనం ఆమెకి పెడితే ఏం రాదండి. ఏమి రాదన్నది కూడా చేసాడు. అంటే నమ్మకం కలిగి నీ తల్లికి మనం వేస్తే మనకు 10 రెట్లు వస్తుందని తెలిసింది. అన్ని తినే యాక్షన్లు ఇవన్నీ తినే యాక్షన్లు. నీకు మళ్ళీ వీడియో తీసేసుకుని తర్వాత అది ముసలిదే అంటారమ్మా. తీసేసుకుంటారు, తర్వాత ముసలిది అంటారు. చూసినా అలాంటి వాళ్ళు ఏం తెలియదు, జోడుకుంటున్నారు. అన్ని తినే యాక్షన్లు ఇవన్నీ. ఆయన మళ్ళీ పల్లీలు వేస్తాడని యాక్షన్లు అన్నీ. మళ్ళీ అమ్మ కోసం డబ్బు ఇచ్చిపోతాం. అబ్బా దేవుడు అన్న ఎందుకన్నా అబ్బా కనకమ్మ అభిమానం చూడు అసలు. అన్న ఆమె కోసం ఏం చేస్తామని చెప్పు. డబ్బా పన్నీల డబ్బా మొత్తం ఇచ్చిపోతాం. అన్న కామెంట్లు తిట్టుకుంటారు నిన్ను. పర్లేదు ఎటుకోండి ఎవరు వాళ్ళ మనది మనది ఎవరేమనుకో మనం సంబంధం అయితే ఎవరనేమని అనుకోండి, మనం చేసే పని మనం చేసేయాలంటే. రేపు పొద్దున ఆమె నీ జాబ్ కోసం రావాలి రేపు. ఎప్పుడు పొద్దున ఎన్ని గంటలకు పెడతావు? 6 గంటలకు అబ్బా అంటే రేపు మళ్ళీ ఫ్రీగా వేయాలని యాక్షన్లు. స్టైల్ చూడు స్టైల్. చీ అంటుందా పాప నిన్ను చూసి. చీ అమ్మా, చీ అంటుందమ్మా. ఇంకో దానికి కూడా కాంబినేషన్ బాగుంది. మనకు పల్లీలు ఉన్నాయి కూడా. పల్లీలు అవి మొలకలు. అన్న నీకు ఎట్లా వచ్చిందన్న ఐడియా? హాయ్ బేబీ. అయ్యి బాబోయో. హాయ్ బేబీ, మంచిగా రెడీ వచ్చినావు. ముసల్దాన్ సంఖ్య నప్పుతున్నాం మీకు. మేము ముసల్దాన్ సంఖ్య అంటాడు. ముసల్దాన్ సంఖ్య నాకు కూడా తిరుగుతున్నాం.
ఇప్పుడు ఏమన్నా నిన్ను వచ్చేస్తున్నా బో తిప్పులాడు అన్నాడు, బేబీ నన్ను అంటే నేను అంటున్నాడు, అంటున్నా, అని నన్ను అంటున్నాడు, మళ్ళీ నీ దగ్గర ముసలి అంటున్నాడు. ఇద్దరికి నిప్పాడు. అదే ఎవరో ఒకరు ఉంటేనే కదా మీకు దినాలు తీరుతాయి. ఎందుకురా కథలు ఒక్క మాట చెప్పు, ఒక్క మాట ప్లీజ్ రా ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మాట్లాడుతున్నా వీళ్ళకి వాళ్ళు రాజుని బాగా లేపండి, బాగా కింద పడిపోయిందంట, టీం టీం అని మాట్లాడి ఇలా ఇలా లేపండి మంచిగా